ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనములు తెలియజేస్తా ఉన్నాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 27వ వచనాన్ని 28వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఏథెన్సులో పౌలు, అపోస్తలుడైన పౌలు దేవతాభక్తి కలిగినటువంటి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఈయన తన యొక్క డిస్కోర్స్లో చదువుతున్నది ఏంటంటే, దేవుడు మనకు సమీపంగా ఉన్నటువంటి దేవుడు, ఆయన మనకు దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు అన్నటువంటి విషయాన్ని ఆయన వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఆయన యందు చలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నామని కూడా ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మన ప్రార్థనలు వింటాడు, మన ప్రార్థనలకి జవాబు ఇవ్వగలిగినటువంటి దేవుడన్న వాస్తవాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 7వ వచనంలో మోషే గారు ఇశ్రాయేలు వారితో చెబుతున్నటువంటి మాటని మనం గమనిస్తే, ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. ఏ దేవుడు కూడా, అనగా రాతితో లేక కర్రతో ఇలాంటి వాటితో చేయబడినవి, జీవం లేని దేవుళ్ళు, దేవతలు అనబడినటువంటి వాళ్ళు వారికి సమీపంగా ఉండేటువంటి అవకాశం, వారి ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి అవకాశము లేదన్న వాస్తవాన్ని ఈ సమయంలో మోషే గారు వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. కానీ మన దేవుడు, మనను సృజించినటువంటి దేవుడు, ఆయన మనకు సమీపంగా ఉన్నాడన్నటువంటి వాస్తవాన్ని వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ వారికి ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. మనం కూడా గమనించాలి, దేవుడు ఎవరికి కూడా దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు. మొరపెట్టినప్పుడల్లా ఆయన జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడన్న వాస్తవాన్ని మనం గుర్తెరగాలి. అంతేకాదు, మన ప్రార్థనలకి తప్పకుండా ఆయన జవాబు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడన్నటువంటి వాస్తవాన్ని కూడా మనం గుర్తెరగాలి. 145వ కీర్తన 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి అన్నటువంటి మాటను కూడా మనం గుర్తు తెచ్చుకుంటే, దేవునికి మొరపెట్టిన ప్రతి వారికి, దేవుని సంధించిన ప్రతి వారికి, నిజమైన దేవుని వైపు చూచిన ప్రతి వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఆయన తప్పకుండా జవాబిచ్చేటువంటి వాడుగా ఉంటాడు. వారి యొక్క మొరలు వినేటువంటి వాడుగా ఉంటాడు. వారి ఇబ్బందిని చూచేటువంటి వాడుగా ఉంటాడు. వారి శ్రమలను ఆయన చూచేటువంటి వాడుగా ఉంటాడు. తగిన కాలమున వారికి ఆయన జవాబిచ్చేటువంటి వాడుగా ఉంటాడన్న వాస్తవాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం. కాబట్టి దేవుడు మనకు ఇంకా సమీపంగా ఉన్నాడన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు, దేవునికి మనం ఎంత సమీపంగా రావాలనో అంత సమీపంగా వచ్చి ఆయన్ను మనం మొరపెట్టి ఆయన ద్వారా మనం జవాబులు పొందాలని ఈ యొక్క వాక్యము మనకు గుర్తు చేస్తుంది. మనము దేవునికి నిజంగా మొరపెడితే ఆయన మన మనవిని ఆలకిస్తాడని 145వ కీర్తన చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. కాబట్టి దేవుని మనం సమీపిద్దాం, దేవునికి మనం మొరపెడదాం, సజీవుడైన దేవునికి మనము మన యొక్క విజ్ఞాపనలు తెలియజేద్దాం. తప్పకుండా ఆయన మనకు జవాబిస్తాడన్న నమ్మకంతో మనం ముందుకు సాగాలని నేను మనవి చేస్తూ ఉన్నాను.